నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని ఉచిత విద్యను అందిస్తామని గొప్పలు చెప్పి రెండవసారి గద్దెనెక్కి ఆ హామీల అమలులో ఎలాంటి చిత్తశుద్ధి లేదని ఏఏఎస్ఎఫ్ నాయకులు ధ్వజమెత్తారు. ఏఏఎస్ఎఫ్ 87వ వారోత్సవాల సందర్భంగా నల్గొండ జిల్లా చింతపల్లిలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వలమల్ల ఆంజనేయులు పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ ఏఏఎస్ఎఫ్ పోరాటాలు త్యాగాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చదువుతూ పోరాడు చదువుతూ పోరాడు ఈరోజు ఏఐఎస్ఎఫ్ 87 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏఐఎస్ఎఫ్ జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ముఖ్యంగా మన వలమల ఆంజనేయులు ఈ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఆంజనేయులు జిల్లా అధ్యక్షుడు, నేను కార్యదర్శిగా పనిచేస్తున్నాం. నేను స్టడీ వచ్చేసి LLB చేస్తున్నా, అతను బీఈడీ చేస్తుండు, శంషుద్దీన్ కూడా పీజీ చేస్తుండు. మేమందరం చదువుకుంటూ చదువుకై పోరాటం చేస్తూ ఉన్నాం. మీరు కూడా అదే భాగంగా మీరు కూడా విద్యా హక్కుల కోసం, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలే శరణ్యం కాబట్టి ఉద్యమాలు లేకుండా తెలంగాణ రాలేదు. నిర్మల్ జిల్లాలో వరుణి బీభత్సవానికి రైతన్నల జీవితాలు అతలకుతలమయ్యాయి. కొంతమంది రైతులు వేసుకున్న పంటలు వరదకు గురై కొట్టుకుపోగా మరికొంతమంది భూములు వ్యవసాయానికి నోచుకోలేని విధంగా కోతకు గురయ్యాయి. పెంబి మండలంలోని షెట్పల్లి గ్రామానికి చెందిన రాజన్న అనే రైతు 4 ఎకరాలు కౌలుకు తీసుకొని పంట సాగు చేయగా అది కాస్త వరదపాలు కావడంతో చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపానికి గురై పంట చేనులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మరవక ముందే మరో యువ రైతు కరెంటు కోతలు అధికమై ఇక చావే శరణ్యమని అంటున్నాడు. ఖానాపూర్ మండలం బాబాపూర్ పంచాయతీ పరిధిలోని యువ రైతు బైరి మల్లేష్ తనకున్న ఎకరం పొలంతో పాటు మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి నాట్లు వేయడానికి మొలక అలుక్కున్నాడు. సాగునీరు అందించడానికి కరెంటు ఎప్పుడు వస్తుందో రాదో తెలియని పరిస్థితులలో అయోమయంలో ఉన్నాడు. వేసుకున్న మొలకలకు నీరు అందకపోవడంతో భూమి పగులకు గురవుతుందని వాపోతున్నాడు. కరెంటు కష్టాలు ఇలాగే ఉంటే తెచ్చిన అప్పులు కట్టలేక పంట పండక తనకు చావే శరణ్యమని అంటున్నాడు. సంబంధిత ఉన్నతాధికారులు రైతుల బాధను అర్థం చేసుకొని సాగునీరుకు 3 ఫేజ్ కరెంటు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల్ బాబాపూర్ గ్రామం. అయితే మాకు ఇక్కడ ఏంటంటే కరెంటు కోత అనేది కొద్దిగా ఎక్కువ ఉంది. నైట్ ఇప్పుడు సాయంత్రం కరెంట్ 6 గంటలకు తీసేస్తే మళ్ళీ ప్రొద్దున 6 గంటలకు ఇస్తుండు ఫుల్ కరెంట్. ఈ మధ్యలో నైట్ అంతా సింగిల్ ఫేజ్ కరెంట్ ఇస్తుండు, కానీ అది కూడా ఎట్లా అంటే ఒక 10 నిమిషాల నుంచి 10 నిమిషాలు పోతుంది. ఈ 3 ఫేజ్ కరెంట్ లేకపోవడం వల్ల మేము నాట్లు అనేది వేసుకున్నాం. ఆ నాట్లన్నీ మొత్తం ఎండిపోతున్నాయి. ఇప్పుడు ఇన్ని రోజులు ఈ వర్షాలు పడి కొద్దిగా పోయిందంటే ఇప్పుడు ఆ కరెంట్ లేకపోవడం వలన మరింత నారు కూడా అవంతా మొత్తం వేస్ట్ అవుతుంది. దయచేసి దీన్ని ఎవరైనా గుర్తించి మా సమస్యలు తీర్చాలని కోరుతున్నాం. ఆ లైన్ మ్యాన్ కూడా కరెక్ట్ పని చేయడం లేదు. ఏం పేరు లైన్ మ్యాన్ పేరు? రాథోడ్ ఫిరాజీ. అడిగిన ఆయనకు మరి ఇట్లా అవుతుందని అడిగినాం. ఆయన వస్తాడు, ఏదో కలిపిన లైన్లన్నీ తీసేసిపోతాడు. జంపర్లు అని ఫాల్ట్ ఉందని చెప్పేసి తీసేసిపోతాడు. ఇది ఫుల్ కరెంట్ అనేది 6కి సాయంత్రం 6కి తీసేసి 3 ఫేజ్ కరెంట్ సాయంత్రం 6కి తీసేసి పొద్దున 6కి ఇస్తుండ్రు. ఈ సింగిల్ ఫేజ్ కరెంట్ కూడా 9 దాకా నైట్ 9 దాకా ఉంచి కట్ చేసేస్తుండ్రు మొత్తం లైన్. ఇప్పటికి పొద్దునంతా కూడా కరెంట్ ఉండాలంటే ఇప్పటికి కూడా ప్రస్తుతం ఈ పొద్దు నుంచి కూడా లేదు. పొద్దున దగ్గర 11:30కు కరెంట్ పోయిందంటే ఇప్పుడు కూడా కరెంట్ లేదు. మొత్తం ఇదే ప్రాబ్లం ఉంది. ఎప్పుడైనా కరెంట్ పోతానే ఉంది. వీఆర్ఎల్కు న్యాయం చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చి మర్చిపోవడం సమంజసమా అని ప్రజాపంద నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నంది రామయ్య సూటిగా ప్రశ్నించారు. జిల్లా వీఆర్ఎలు చేపట్టిన నిరవధిక సమ్మె 29వ రోజుకు చేరింది. వీఆర్ఏలు వినూత్నమైన రీతులలో అర్ధనగ్న ప్రదర్శనలు, భిక్షాటన, మానవహారం, ర్యాలీలు వంటివి చేసినప్పటికీ సీఎంకు చీమ కుట్టినట్టు కూడా లేదని వ్యాఖ్యానించారు.
సమ్మెను వెంటనే విరమింపజేసి వీఆర్ఎల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు పోరాటం చేస్తుండే ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెట్టినట్టుగా లేదు. ఇవల్ల ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేటువంటి పరిస్థితులు కూడా కేసీఆర్ ప్రభుత్వం లేకపోవడం సిగ్గుసేటైనటువంటి విషయం. ఇవల్ల వీఆర్ఏలు గొంతమ్మ కోరికలు కోరట్లేదు. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అసెంబ్లీ సాక్షి ఇచ్చినటువంటి హామీలను మాత్రమే అమలు చేయమని అడుగుతున్నారు. ఇది అడగడం నేరమా పాపమా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవల్ల మొత్తం దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఇవల్ల డిగ్రీ అర్హత ఉన్నటువంటి వాళ్ళను కూడా ఆలోచన చేస్తున్నామని ఒక మాట, దాన్ని ఆ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లేనటువంటి పరిస్థితి ఒకవైపు, మరి రెండోది ఇవాళ ఉన్నటువంటి మొత్తం డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కరించాలనేటువంటిది మొత్తంగా అందరు కలిసి ఒకే డిమాండ్గా ఉన్నటువంటిది, ఐక్యతగా ఉన్నటువంటిది. ఇవాళ ఎందుకు ఇలా వీఆర్ఏల సంఘానికి సంబంధించినటువంటిది రాష్ట్ర నాయకులను పిలిచి మాట్లాడలేదు ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళ కోరికలు ఏదో వాళ్ళకి ఇంకా నువ్వు ఏ కోరికలు వాళ్ళు కోరుతున్నటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్లలో ఎన్ని పరిష్కారం చేస్తావు, ఎన్ని పరిష్కారం చేయవు, నువ్వు ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తావా లేదా అనేటువంటిది నువ్వు ఎందుకు చర్చ చేయట్లే అని చెప్పేసి ఇవాళ సూటిగా ఇలా సిపిఎం ప్రజాబంధ పార్టీ తరఫున ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా వీఆర్ఏల పోరాటం న్యాయమైంది, ఆ పోరాటానికి సంపూర్ణంగా మద్దతు పలుకుతూ ఉన్నాం. ఇవాళ ఏదైతే న్యాయమైనటువంటి డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు సాధించే వరకు కూడా వీఆర్ఏల పట్టుదలతోటి ఈ ప్రభుత్వం యొక్క విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి టాలెంట్ ఎవరి సొత్తు కాదని మాజీ పార్లమెంటు సభ్యుడు వి హనుమంతరావు అన్నారు. తన నివాసంలో రాజీవ్ గాంధీ కేఎల్ రత్న పోటీలను గత 17 ఏళ్ల నుండి నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా విపిజికి చెందిన బాస్కెట్బాల్ క్రీడాకారుడు వంశీకృష్ణకు 12,000 నగదు రూపాయల బహుమతి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు రాజీవ్ గాంధీ పేరిట ప్రోత్సాహకాన్ని అందజేస్తామని అన్నారు. ఈ ఆలోచనకు యావత్ భారతదేశంలో ఏషియన్ గేమ్స్ జరిపించినటువంటి ఏకైక వ్యక్తి. ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రతి సంవత్సరం సద్భావనలో భాగంగా ఒక బాయ్కు ఒక గర్ల్కు అప్కమింగ్ వాళ్లకు 1000 రూపాయలు ఎక్స్గ్రేషియా సంవత్సరం పొడు ఇస్తాను. అదేవిధంగా ఇది 17వ సంవత్సరం, వచ్చేది 18. అంటే ఎవ్రీ ఇయర్ ఒక బాయ్కు ఒక గర్ల్కు ఇవ్వడం జరుగుతుంది. అది కంటిన్యూ జరుగుతుండు. టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు, భగవంతుడు అందరికీ అవకాశం ఇస్తారు. కొందరు అవకాశం ఇస్తే వాళ్ళు కూడా పైకి వస్తారన్న ఉద్దేశంతో రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఇది నేను బతుకున్నంతసేపు ఈ కార్యక్రమం అటు స్పోర్ట్స్కు ఇటు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ రెండు కూడా జరుపుతా. అది నా డ్యూటీ. మా రాజీవ్ గాంధీ ఆలోచనను అడుగుజాడలో నడుస్తూ దేశ ప్రజలకు ఆయన చేసిన సేవల గురించి, ఆయన 21st సెంచరీ తీసుకోవడానికి ఆలోచన కానీ, ఆయన సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కానీ, మహిళలకు రిజర్వేషన్ కానీ, 18 ఏళ్ల యువకులు, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం వచ్చే తరం వారికి చెప్పడానికి ఒక ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఇది జీవితాంతం ఈ కార్యక్రమం చేస్తా. అటు స్పోర్ట్స్కు అదేవిధంగా పేద ప్రజలను ఏది అప్కమింగ్ పిల్లలకు అవకాశం ఇస్తే వాళ్ళు కూడా భారతదేశంలో గోల్డ్ మెడల్ ఇవ్వడానికి అతిపెద్ద దేశమైన తక్కువ మన గోల్డ్ మెడల్ వస్తున్నాయి. ఆ గోల్డ్ మెడల్ ప్రయత్నంలోనే ఇది భాగం. దీన్ని నేను కంటిన్యూ చేస్తూనే ఉంటా. జీవితకాలం రాజీవ్ గాంధీని ప్రతి ఒక్కరు కూడా మరవకుండా ఆయన చేసిన ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి నా కార్యక్రమం. తరచూ ఏదో ఒక వివాదంలో నిలిచే నిర్మల్ జిల్లా కలెక్టర్ తాజాగా మరో వివాదంతో తెరకెక్కారు. భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమంలో జాతీయ జెండాకు సెల్యూట్ చేయకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. నిర్మల్ రూరల్ మండలంలోని రత్నాపూర్ కాన్లీ గ్రామంలో జరిగిన వేడుకల ముగింపు కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కెడతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జాతీయ గీతాలాపన సందర్భంగా గౌరవ సూచకంగా అందరూ జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. కానీ అక్కడే ఉన్న కలెక్టర్ మాత్రం మువ్వెన్నెల జెండాకు సెల్యూట్ చేయకపోవడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన ప్రవర్తనతో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఉన్నత స్థాయి అధికారి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడమేనని స్థానికులు మండిపడుతున్నారు. హిమాచల యమునా గంగా ఉజ్జల
भावना में जागे, तब शुभ आशीष मांगे, राहे तब जय गाथा। స్వాతంత్ర సమర యోధుడు హైకోర్టు సీనియర్ న్యాయవాది సాయిని వెంకటేష్ 93వ జయంతి గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కత్తుల సుదర్శన్ రావు ఆధ్వర్యంలో డీడీ కాలనీలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. పలువురు ఆయనను సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన న్యాయవాద వృత్తిలో కూడా సుదీర్ఘమైన పోరాటం చేసి నూతన న్యాయ సలహాలు సూచనలు కూడా ఇచ్చానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు. మా పద్మశాలి అమర్పేట్ పద్మశాలి సంఘం మన లీగల్ అడ్వైజర్గా మా సాయిని వెంకటేశ్వర గారిని మేము ఒక 10-12 సంవత్సరాల నుండి మాకు ఆయన సలహా మేరకు మా సంఘాన్ని నడిపించుకుంటూ ముందరికి వెళ్తున్నాం. అదేవిధంగా యూనిటీ నడిపించుకుంటూ వెళ్తున్నాం. ఆయన సలహాల మేరకే ఈరోజు ఇప్పటి వరకు ఏ శక్తులు ఏవి వచ్చినా కూడా మేము ఒకటే స్థాయిపై ఒకటే సంఘం అన్నట్టు మేము తిరుగుతున్నాం. ఇంకొక స్వాతంత్ర సమరయోధుడు మరియు అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్న మాకు ఎంతో గర్వకారణం ఉంది. కాబట్టి ఆయన బర్త్డే ఈరోజు 93వ బర్త్డే సందర్భంగా మేము ఇక్కడ వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు చేయడానికి వచ్చాం. ఈ ప్రతి సంవత్సరం గత 10-12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం. సార్ ధన్యవాదాలు. వారి ఆశీర్వాదాలు మాకు మా సంఘానికి ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. స్వాతంత్ర సమరయోధుడు మరియు అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్న మాకు ఎంతో గర్వకారణం ఉంది. కాబట్టి ఆయన బర్త్డే ఈరోజు 93వ బర్త్డే సందర్భంగా మేము ఇక్కడ వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు చేయడానికి వచ్చాం. ఈ ప్రతి సంవత్సరం గత 10-12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం. సార్ ధన్యవాదాలు. వారి ఆశీర్వాదాలు మాకు మా సంఘానికి ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నా జన్మదిన సందర్భంగా మీరందరూ అభిమానంతో వచ్చి నన్ను శాలువా కప్పి అభినందించి గౌరవించినందుకు మీ అందరికీ ఎన్నో రెట్లు ధన్యవాదాలు, ఎన్నో రెట్లు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తమ వెంచలలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా భైంసా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పలువురు రియల్టర్లు ధర్నాకు దిగారు. రిజిస్ట్రార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ 4 గంటల పాటు అక్కడే వేచి ఉన్నారు. కొందరు రియల్టర్లు మాట్లాడుతూ లింకు డాక్యుమెంట్స్ ఉన్నా ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఎందుకు చేయడం లేదంటూ మండిపడ్డారు. కాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రస్తుతం రాష్ట్రం మొత్తంలో నిలిచిపోయిందని, ప్రభుత్వ మార్గదర్శకాలు నిబంధనలను పాటించే రిజిస్ట్రేషన్ చేస్తున్నామని సబ్ రిజిస్ట్రార్ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ट्रांसफर के वास्ते चूते बना रहा, ट्रांसफर नहीं कर रहे జరిగింది. బైసా దృష్టిలో బైసా విషయం సార్ ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే లేవు. రోజుకు 50 డాక్యుమెంట్లు అయితే ఇట్లా 5 డాక్యుమెంట్లు కూడా అయితే లేవు. కేవలం ఈయన వైఖరి, ఈయనకు రిటైర్మెంట్ అవుతుందని ఇక్కడ ఏమైనా తప్పులు చేస్తే నేను సస్పెండ్ అవుతా అని ఈ ఉద్దేశంతో ఎవరికి ఏ డాక్యుమెంట్ చేస్తలేడు. ఓన్లీ బ్యాంకులోని మార్గేజ్ కానీ మార్గేజ్ రిలీజ్ చేస్తున్నాడు. లింక్ డాక్యుమెంట్ ఉంటే చేస్తా అంటున్నాడు. లింక్ డాక్యుమెంట్ ఉన్నా కానీ చేస్తలేడు.
మరి VLD అంటున్నాడు. VLD పేరు చెప్పి 5,000 వసూలు చేసిన దినాలున్నాయి. మా దగ్గర కూడా 10,000 లక్ష రూపాయలు కూడా తీసుకున్న దినాలున్నాయి. ఈయన చాలా వరకు వసూలు చేయడం జరిగింది. ఇవన్నీ ఎంక్వైరీ చేసి జీపీ కూడా చేస్తున్నాడు. ఈయన మీద ఎంక్వైరీ చేసి ఈయన పైన చర్య తీసుకోవాలని నేను ప్రభుత్వానికి కోరుతున్నాము. మరియు ఎంత తొందరగా అంత తొందరగా ఇక్కడ రిజిస్ట్రేషన్ చాలా అయితే బాగుంటుంది. చాలా ప్రజలు పరిశాన్లు ఉన్నారు. ఇలాంటి అధికారులు ఉంటే అభివృద్ధి కాదని నేను సభాముఖంగా చెప్తున్నాను. ఏదైతే జీవో వెళ్తుందో ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత 2020లో మనకు ఒక ఎగ్జామ్షన్ క్లాజ్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత అవి 2 స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాయి. ఈ మధ్యన ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ ఒకటి ఎందుకు చేసినామని ఒక క్వశ్చన్ ఈ మధ్య వీళ్ళు దాంట్లో వేయడం జరిగింది. దాంట్లో కన్స్ట్రక్షన్ ఏంటిదంటే దానికి CMD డాటాలో ఆ హౌస్ అప్డేట్ ఉన్నది, మున్సిపల్ కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఉన్నాయి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉన్నాయి. అన్నీ అప్డేట్ అయిపోయిన తర్వాత ఆక్యుపేషన్ అండ్ మనకు దాంట్లో ఓనర్షిప్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఆ ఓనర్షిప్ సర్టిఫికేట్ ఫుల్ హౌస్ 3-4 కండిషన్ల బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందే కానీ దాంట్లో ఇల్లీగల్గా ఏం చేసింది ఏం లేదు. ఈ సర్కులర్ విరుద్ధంగా ఇచ్చిన సర్కులర్ విరుద్ధంగా అది ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు. దాన్ని మొత్తం తెలుసుకొని స్టడీ చేసినాం. ఇంతకుముందే కాదు, అలాంటి కన్స్ట్రక్షన్ పర్మిషన్ డిసెంబర్ నుంచి కంటిన్యూ చేస్తున్నాం. సేమ్ మున్సిపల్ పర్మిషన్స్ ఉన్నాయి. CMD డాటాలో అప్డేట్ అయి ఉన్నది. అక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది ఉన్నది. దాని ఎట్లా ఎలాంటి డీవియేషన్స్ లేవు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కొంగర కలాన్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్ భవన శంకుస్థాపన ఈ నెల 25న జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ భవనాన్ని ప్రారంభించనున్న తరుణంలో ముందస్తుగా సభా స్థలాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆర్డీఓ, ఏసీపీ, వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. మహాత్మా గాంధీ ప్రపంచానికి శాంతి, అహింసను సందేశాలుగా ఇచ్చారని, ఈ 2 మార్గాల ద్వారా మన దేశంతో పాటు మరిన్ని దేశాలకు స్వాతంత్రం వచ్చిందని గాంధీ గ్లోబల్ చైర్మన్ రాజిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్, ట్రినిటీ విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు జరిగింది. 1000 మంది విద్యార్థులలో 750 మంది బాలగాంధీలు అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గాంధీ రాసిన పుస్తకాలు, గాంధీ జీవిత చరిత్ర తెలిసేలా బుక్ స్టాల్ ఏర్పాటు చేసి దేశీ వస్తువులను కొనుగోలు చేయాలని గాంధీ నినాదం తెచ్చిన నూలు రత్నంలను ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహాత్మా గాంధీ సందేశాలను తెలియపరుస్తూ వందే మాతరం, జనగణమన గీతాలను ఆలపించి ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్, ట్రినిటీ విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా చాలా చక్కగా సుమారు 750 మంది బాలగాంధీలు మరియు ఇతర బాలికలచే జాతీయ జెండాల ప్రదర్శన చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈరోజు రాట్నం యొక్క విలువను తెలియజేసే విధంగా గాంధీజీ ఆ రోజు సూచించినటువంటి చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలు, సాహిత్య విధానం అంతా కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మరి గాంధీజీ సిద్ధాంతాలకు అనుగుణంగా మార్గాలతో ప్రపంచంలో కొన్ని దేశాలకే స్వాతంత్రం వచ్చింది ఈ మార్గం ద్వారా. దానికి ఎగ్జాంపుల్ మార్టిన్ లూథర్ కింగ్ కానీ, నెల్సన్ మండేలా కానీ, అంగ్ సాక్ సుకీ కానీ, అదేవిధంగా టాల్స్టాయ్ కానీ, ఐన్స్టీన్ లాంటి వాళ్ళు కూడా ప్రభావితమై గాంధీని గురువుగా భావించింది. ఇలాంటి తరుణం వల్ల మనకు జరిగిన అన్యాయం ఏంటంటే ఈ దేశం గాంధీని సరిగ్గా వాడుకోలేదు. ఇప్పటికీ జాతీయవాదాల పేరుతోని చాలా చర్చలు జరుగుతున్నాయి. జాతీయవాదం అంటే గాంధీదే జాతీయవాదం, గాంధీ జాతీయవాదమే సరైన మార్గం, కానీ మిగతా కావు. కాబట్టి ఇప్పటికైనా మనం యూటర్న్ తీసుకొని గాంధీ చెప్పినటువంటి ఏదైతే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయో ఆ గాంధీ చెప్పిన సిద్ధాంతాలను ఐక్యరాజ్య సమితి తీసుకుంది కానీ మనం తీసుకోలేకపోయాం. ఇప్పటికైనా ఆయన ఏదైతే అంత శాస్త్రీయంగా, సైంటిఫిక్గా ఒక మహాశాస్త్రవేత్తగా అవతరించి గాంధీ ఇవాళ మానవాళికి ఇచ్చినటువంటి ఏదైతే సుఖ సంతోషాలు ఏ విధంగా దొరుకుతాయంటే ఈ మార్గంలో పోతే దొరుకుతాయని ఆయన మార్గం చూపించిండో ఆ మార్గాన్ని ఇప్పుడైనా మనం యూటర్న్ తీసుకొని తక్షణమే భారతదేశంలో గాంధీ సిద్ధాంతాలు అమలు చేయాలని, అదేవిధంగా ఈనాడు వ్యవసాయ రంగం కానీ, విద్యారంగం కానీ, అదేవిధంగా వైద్య రంగం కానీ, పరిశ్రమలు కానీ, పర్యావరణం కానీ, ఇంధన వనరులు కానీ
అన్నీ కూడా ఇప్పుడు మనం చేస్తుందంతా బ్రిటిష్ వాళ్ళ సిద్ధాంతం. విద్య బ్రిటిష్ వాళ్ళదే, వైద్యం బ్రిటిష్ వాళ్ళదే. బ్రిటిష్ అంటే యూరోప్ అంటే ఇప్పుడు అమెరికా. అదేవిధంగా వ్యవసాయం బ్రిటిష్ వాళ్ళదే, ఇప్పుడు నడుస్తున్న పరిశ్రమలు బ్రిటిష్ వాళ్ళదే, పర్యావరణం బ్రిటిష్ వాళ్ళదే, ఇవాళ మనం వాడుతున్న ఇంధన వనరులు కూడా బ్రిటిష్. కాబట్టి ఇవాళ ఉన్న కల్చర్ కూడా ఇవాళ 70% భారతీయ సంస్కృతి మీద యూరోప్ సంస్కృతి ఒక సైర వ్యవహారం చేస్తుంది. అందులో భాగంగానే మన కుటుంబాలన్నీ విచ్ఛిన్నమైపోయినాయి. ఇవాళ కుటుంబంలో నలుగురు రోగాలు ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయదారులంగా ఆత్మహత్యలు ఈనాడుకు తప్పలే. అదేవిధంగా మనకున్న చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఈనాడుకు తప్పలే. కాబట్టి ఇదంతా ఒక విధ్వంసంగా మారిపోయింది. కాబట్టి తక్షణమే గాంధీ చెప్పినటువంటి ఒక సైంటిఫిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయో గోల్స్, వాటిని మనం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.